ఇవేమైంటాయి అసలు ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది ఈ సైజులో ఉంటాయి మినిమం ఈ సైజులో అయితే చూసినాం కానీ ఇవేమైంటాయి ఇంతలా ఉంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ 143. నేను మీ ఉమా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఉందంట, అక్కడికి వెళ్ళాను. అక్కడ తోట ఉంది పెద్దది, చూడండి మొత్తం తోట వేసేసారు. పప్పాయి తోట ఉంది, నిమ్మకాయ తోట ఉంది, మళ్ళా మామిడికాయ తోట ఉంది, మళ్ళీ పాలకూర తోట ఒకటి పక్కనే పండిస్తున్నాడు. ఇంకా గ్రీన్ ఉంది కదా అక్కడ, ఇదంతా చూడండి చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంది. ఎంత మంచిగా ఉందో చూడండి. ఇది పప్పాయి తోట, అసలు కెమికల్ ఏం వాడకుండా చేస్తారు. అయితే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, నేను వస్తున్నా అని చెప్తే అయితే నాకు కవర్లో తీసి పెట్టాడు మా ఫ్రెండ్. సస్పెన్స్ మీరంతా గెస్ చేయండి. సస్పెన్స్, చాలా సస్పెన్స్. నేను మా భార్యకి చూపిస్తే మీకు ఫుల్ సస్పెన్స్ అయిపోయింది, థ్రిల్ అయిపోయింది అమ్మాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ 143. మేమైతే ఈరోజు మా ఆయన అయితే అది మీకు ఎవరికైనా తెలిసి సాధన చేయండి. ఇది నేనైతే జామకాయలు ఏమనుకున్నాను. ఇదిగోండి, ఇవేమైంటాయి అసలు ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది ఈ సైజులో ఉంటాయి మినిమం ఈ సైజులో అయితే చూసినాం కానీ ఇవేమైంటాయి ఇంతలా ఉంది ఒక్కొక్కటి. ఇది నిమ్మకాయలు అంట. ఇంత పెద్దగా ఉంటాయా నిమ్మకాయలు అయితే? నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద నిమ్మకాయలు. ఇది మరీలా ఉంది. ఇదిగోండి, కొయ్యాలనా? ఇంత సైజ్ అయితే చూసిన నేను నిమ్మకాయని. అదే కదా, అంతంత పెద్దగా ఉన్నాయి. ఇదిగో మామూలుగా అయితే ఈ సైజు అయితే చూస్తాం మనం నిమ్మకాయలు. ఇదైతే నేను ఫస్ట్ చూడంగా ఆయన జామకాయలు అనలే, జామకాయలనే అనుకున్నా అసలు. ఈ సైజు చూస్తాం. ఈసారి మా ఫ్రెండ్ తోట ఉంది, దానిలో పోయి కొనుక్కొచ్చిన నిమ్మకాయలు. నేను ఫస్ట్ జామకాయలు అనుకుని తెంపిన, కానీ తర్వాత తెలిసింది నిమ్మకాయలు. అదే కదా, ఇంత నేను కవర్ చూస్తేనే జామకాయలు లేవన్నా. జామకాయలు కాదు ఇవి, నిమ్మకాయలు. ఇదిగోండి, ఈ సైజ్ అయితే ఉంటుంది, ఈ సైజ్ ఉంటుంది, ఈ సైజ్ ఉంటుందా? అంతేనా? ఇంకా ఇదిగోండి, ఇంత పెద్ద ఇటు పట్టుకుందాం. పచ్చుతారు కంప్లీట్ పెట్టుకోండి, పైన చేతి నిండా పెట్టుకున్నాము. పైన పెట్టి ఓకేనా? మీరు కూడా ఇంత పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకుంటే మాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇదిగోండి, ఇన్ని గంటలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు కూడా జామకాయలు అని అనుకున్నా, కానీ ఇట్లా కోరుతా అంటే నిమ్మకాయ స్మెల్ వస్తుంది కదా.